అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని పరిశుద్ధ లేఖనములు బోధిస్తున్న రీతిగా మనుషులందరూ దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి అపరాధముల చేత దేవుని ఉగ్రతకు లోనయ్యారు. అలాగే శరీరమందు సున్నతి లేక దేవునితో నిబంధన లేనివారుగా ఉండి ఆయనకు దూరమయ్యారు. అందుచేత పాపం వలన వచ్చే జీతము మరణము అనే శిక్షను భరించవలసి వచ్చింది. పేరుకు మాత్రమే జీవించుచున్నారు గాని దేవుని దృష్టిలో మనుషులందరూ మృతులుగా ఉన్నారు. అందుచేతనే తండ్రి అయిన దేవుడు ఆ మరణం నుండి మనుషులను తప్పించుటకు యేసుక్రీస్తును సిలువలో మరణమునకు అప్పగించారు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసముంచట వలన మనమందరము ఇప్పుడు నూతన నిబంధన ద్వారా దేవునికి దగ్గరయ్యాము. జీవము కలిగి ఆయనతో సహవాసము కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మా అపరాధముల చేత పాపముల చేత మేము చచ్చిన వారమే ఉండగా మీ కృప చేత మమ్మలను జీవింపచేసినందుకు మీకు వందనములు. మా హృదయములలో మిమ్మల్ని చేర్చుకొని సదాకాలము మీతో కలిసి జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.